19,000 కావాలని డిమాండ్ ఏదైతే ఇస్తున్నాం ఇవాళ దిల్సుఖ్నగర్ గడ్డ వేదికగా గత వారం 10 రోజుల నుంచి మేము నిరసన తెలియజేస్తూనే ఉన్నాం. ఇవాళ కూడా మా ఉద్యమం అందరూ కూడా రాష్ట్రం మొత్తం అంటుకున్నది. మాకు కావాల్సింది 5,000 కాదు 19,000 కావాలి. దానితో పాటు జియో ఫార్ట్స్ రద్దు చేసి మాకు ఎగ్జామ్ కలిపియాలి. కానీ ఇలా కావాలని ఇలా పోలీసులను పెట్టి మా ఉద్యమాన్ని ఆపలేదని చెప్పేసి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నామా అర్థం కావట్లేదు. మేమేం చెప్తున్నాం, మాకు రావాల్సిన హక్కుల గురించి అడుగుతున్నాం. మేమేం మీ ఎమ్మెల్యే పదవులు అడుగుతలేము, మీ ఎమ్మెల్సీ పదవులు అడుగుతలేము, ఏ పదవులు అడుగుతలేము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మాకు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలను నెరవేర్చండి అయ్యా. మాకు అంతకంటే ఇంకేం వద్దు. మీరు కావాలని మా మీద ఇలా పోలీసులను పెట్టి ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మేము లేకుండా నువ్వు గెలిచేటోడివా, ఇలా ముఖ్యమంత్రి పదవి ఇష్టోడివా, ఇలా మేము ఉన్నాం కాబట్టే ఇలా మీ ప్రభుత్వం ఉంది. లేకపోతే ఎప్పుడో గంగ పాలేదు ప్రభుత్వం. ఇలా మేము ఈ వేదిక నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాము, 19,000 ఉద్యోగాలు ఇవ్వండి, ఎన్ని ఖాళీలు అయితే అన్ని ఖాళీలు వేయండి. కానీ 5,000 ఇస్తాం, 6,000 ఇస్తాం. మాకు బిచ్చం పెడుతున్నట్టు కాదు. మేము నిజంగా బిచ్చం వేయాలనుకుంటే మీ ప్రభుత్వం రాకపోయేదే. మేము అడుగుతున్నది 19,000 ఉద్యోగాలు బరాబర్ వేయాలి. లేకపోతే మాత్రం ఈ ప్రభుత్వం పైన నిరుద్యోగుల సెగ తగులుతూనే ఉంటుంది. రోజు నిరసన చేస్తున్నారు కదా, అధికారులు రాలేదు. ఇవాళ మేము బట్టి పిఏ కానీ ఫోన్ చేస్తే ఆయన మమ్మల్ని అవమానపరుస్తున్నాడు. మీరు కలుస్తారా, ఎందుకు కలవాలి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఏమైనా సిగ్గుందా బట్టి గారు? మీరు మీ పిఏకి ఫోన్ చేస్తే కనీసం మాట్లాడరా? ఎక్కడ పోయిన బల్మూరి వెంకట్, ఎక్కడ పోయిన కుదండరామ్, ఎక్కడ పోయిన ఆగ్రహములు, వీళ్ళందరూ ఆ రోజు మా కోసం అశోక్ నగర్ చుట్టూ, దిల్సుఖ్నగర్ చుట్టూ, బెల్లం చుట్టూ ఇలా తిరిగిరు. మరి ఇలా నిరుద్యోగులు అంతా గోసపడుతురే, హరిగోసపడుతున్నారు హైదరాబాద్లో. కనీసం మా గురించి మాట్లాడే ఒక్కరు కూడా రాలేదా? మా పరిస్థితులు చూడండి ఒకసారి. దిల్సుఖ్నగర్ హాస్టల్ ఒకసారి మా గదులను పరిశీలించండి. మేము ఎంత అర్థ ఆకలితో, అర్థ కడుపుతో ఎంత బాధపడుతున్నాం మీకేం తెలుసా? ఇవాళ ఎవ్వరు కూడా మా గురించి మాట్లాడడం లేదన్న, ఇది వాస్తవం. ఒకటే చెప్తున్నాం, 5,000 పోస్టులు ఇస్తున్నాను, ఓపిక పట్టాలి, ఇంకా మిగతా ఇస్తాం కదా. ఎన్ని రోజులు ఓపిక పట్టాలి? 2 సంవత్సరాలు అయిపోయింది. మీరు జీతాలు తీసుకోవడం మానేసిరా? మీకు జీతాలు వస్తున్నాయి, అలవెన్స్ వస్తున్నాయి. మాకు మాత్రం మా ఉద్యోగాలు బట్టి టైం ఇస్తా. త్వరలో ఏంది ఆ త్వరలో? మీ ప్రభుత్వం ఏం పోతుంది త్వరలో? ఇంక మా గురించి మాట్లాడితే ఏంది మీరు? మా కోసం ఎప్పుడు మాట్లాడతారు? ఇంకా ఈ 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం నడుస్తుంది. త్వరలో సిగ్గుండాలి మాట చెప్పడానికి. ఎవడే మాట్లాడుతున్నారు? సీఎం కు ఇంటెలిజెన్స్ లేదా? ఇంటెలిజెన్స్ పని చేయట్లేదా? మరి ఇంత బాధపడుతున్నావు, ఇంత హరిగొసపడుతున్నావు, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇంత బాధ ఉన్నప్పుడు చెప్పాలి కదా. ఒక మంత్రి కలవడా, ఒక ఎమ్మెల్సీ కలవడా? సిగ్గుందా కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఒక్కొక్కరిని నరికి పోగులు పెడతా అనుకుంటున్నావు. ఏమనుకుంటున్నావు? ఇలా మా ప్రభుత్వం, మా కష్టాలతో ఇలా ప్రభుత్వం. ఎవరు కష్టాలిస్తాం? మీ మంత్రులు ఎక్కడ పనిచేసారు, మీ ఎమ్మెల్యే ఎక్కడ పనిచేసారు? మేము కష్టపడ్డాం. ఊరుడి గ్రామాల్లో, తండాల్లో, మారుమూల గ్రామాల్లో మేము వెళ్ళి మాట్లాడుతున్నాం. కాలు పెట్టి మరి ఇంకా బాధ వస్తుంది, కడుపు కాలిపోతుందన్న. 2 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోతుంది, 3వ సంవత్సరం నడుస్తుంది. మరి మాకు లేకపోతే మాకు బాధ అనిపించదా? కడుపు కాలుతుందన్న, కడుపు కాలి మాట్లాడుతున్నాను. ఏదో ప్రభుత్వం ఉద్దేశం మాట్లాడుతున్నాను. జియో 46 రద్దు చేస్తామని చెప్పారు, ఇప్పుడు దాకా రద్దు చేయలేదు. మరి దాని మీద కమిషన్ వేసారు. ఆ కమిషన్ ఎక్కడ దాకా ఉందని, ఆ కమిషన్ పరిధి ఏంది, ఆ కమిషన్ ఎక్కడ దాకా వచ్చింది, సిలబస్ కమిటీ అనేది శాంతకుమార్ కమిటీ అని చెప్పేసి మేము మాట్లాడాలి. లేదన్నా, రాష్ట్రం మొత్తం పరిచయం అయింది. ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ మొత్తం కూడా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ స్టార్ట్ అయింది. లేదు నేషనల్ నుంచి జాతీయ స్థాయి వరకు కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ నల్గొండ జిల్లా, మానుకోట, ఉస్మానియా యూనివర్సిటీ ప్రతి ఒక్క జిల్లాలో అయింది. పాలమూరు జిల్లాలో కూడా. తెలంగాణలో ఉన్న హోంశాఖ మంత్రి పూర్తిగా తెలంగాణలోని గ్రామీణ విద్యార్థులకు అన్యాయం చేసిండు. వెంటనే రాజీనామా చేయాలి. ఆ రోజు 14 కూడా తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 2004 జీవో నెంబర్ 46 తీసుకొచ్చి ఇబ్బంది పడింది. అదే పోకడ కూడా రేవంత్ రెడ్డి మళ్ళీ తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోలీస్ అభ్యర్థులతో పెట్టుకున్నారు. పోలీస్ అభ్యర్థులతో పెట్టుకున్న వాడు ఎవరు కూడా చరిత్రలో మిగిలినట్లేదు. తెలంగాణ విద్యార్థులు కేసుల ద్వారా భయపెట్టాలంటే రోజు రోడ్ల మీదకి వస్తున్నారు. మంత్రులను కానీ ప్రజాప్రతినిధులను కానీ కలిసే ప్రయత్నం అపాయింట్మెంట్ చేయట్లే. పిఎల్ఓ ఫోన్ చేస్తే వాడిని నడుకోపని పిఎల్ఓ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుతారు, పిఎల్ఓ వాడుతారు. ఒక్కడు కూడా కలిసిన పాపం లేదు. అసలు ఒకరికి జీవో నెంబర్ 42 సర్వే నెంబర్ ఏంటంటున్నాడు. ఏం చెప్పని పరిస్థితులు, ఏం చెప్పను. 46 ఏంటంటే ఏ సర్వే నెంబర్ అంటున్నాడు. వాళ్ళ అవగాహన లేక ఈరోజు దయచేసి నేను ఇప్పుడు బల్మూరు వెంకటన్న గురించి మాట్లాడాలని సాగర్థం. మిత్రులారా, బల్మూరు వెంకటన్న యాడున్నావు? ఇప్పుడు నువ్వు రావాలి. ఏమని చెప్పినావు? తమ్ముడు జీవో నెంబర్
240 నిజంగానే అన్యాయం చేసినా కానీ రాబోయే నోటిఫికేషన్ లో మీకు నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క బెనిఫిట్ కల్పిస్తాను కదన్నా. మరి ఇప్పుడు మాకు 19,000 నోటిఫికేషన్ కావాలన్నా, అట్లనే వయో పరిమితి కానిస్టేబుల్ 36 సంవత్సరాలు కావాలన్నా, ఎస్ఐకి 37 సంవత్సరాలు కావాలన్నా, జీవో నంబర్ 46 రద్దు చేయాలన్నా, మరి లాంగ్ జంప్ లో 3.8 పెట్టాలన్నా. మరి ఈ మాటలన్నీ ఇచ్చావు కదా ఆ రోజు. ఇప్పుడు ఏమైందన్నా? ఈ తమ్ముడు గుర్తుకొస్తలేరా? ఆ రోజు మరీ పిలిచి చెప్పినావు కదన్నా, ఎలాంటి ఉద్యమాలు చేయకండి తమ్ములారా, నేను ఉన్నా మీకు అని చెప్పేసి అన్నావు కదన్నా. ఇప్పుడు ఏమైందన్నా? మేమంతా నీకోసం ఎదురు చూస్తున్నాం. మేము వ్యతిరేకత చేయట్లేదు, మేము ఇప్పటికి కూడా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాము. మేము అక్కడికి రావన్నా, రాకముందే నువ్వు ప్రకటిస్తావా, రాకముందే మా యొక్క డిమాండ్ నెరవేరుస్తావా? ఇప్పుడు మాకు ఓపెన్ గా పబ్లిక్ చెప్పాలి. బుర్రా వెంకటేశ్వర గారు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 3 సార్లు డీజీపీలు మారుతారు, కానీ ఇదే పోలీస్ విద్యార్థులు ఈ అభ్యర్థులకు మాత్రం పోలీసు వాళ్ళు ఎప్పుడైతే మా మీద కాల్పులు జరిపారో 1950 ఆ పరిస్థితి మళ్ళీ వచ్చేటట్టు ఉంది. ఈరోజు పోలీసు వాళ్ళు ఇంతమంది మా ఒక రైట్స్ మేము తెలుపుకోలేకపోతున్నాం. అన్న ఇట్లా చదువు పని చేసి రోడ్ల మీద ఎంతకాలం తిరుగుతారు? ఎంతకాలం అంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు వాళ్ళు 5,000 నోటిఫికేషన్ ఇచ్చే వరకు సరిపోతాయన్న. రేపు ఆయన ఫ్యూచర్ సిటీ ఓపెన్ చేసుకోనికే పైసలు ఉంటాయి, రేపు తుక్కుగూడలో మీటింగ్ పెట్టుకోనికే పైసలు ఉంటుంది, తర్వాత అందాల పోటీ పెట్టుకోనికే. మాకు ఉద్యోగులు ఇవ్వడానికి ఉండదా? డిప్యూటీ సీఎం ఆయన ఫినాన్స్ మినిస్టర్, ఆయన అధికారం ఆయన ఇవ్వడానికి ఏమైంది? 19,000 అధికారాలు. ఏడ ధర్నాలు చేస్తున్నారు. ఎవరు చదువుకోలేదు, వాళ్ళకి మా బాధలు అర్థం కావు. గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని తీసుకోవట్లేదు. మాకే సరదా కాదు, రోడ్లకి అరవడం మాకు సరదా కాదు. ప్రభుత్వం మా వినతి పత్రాలు తీసుకున్న రోజు మేము డెఫినెట్ గా ఇస్తాము. మేము రేవంత్ రెడ్డి గారిని కూడా శ్వేత పత్రం రిలీజ్ చేయమని కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారిని మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు కదా నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చినానని చెప్పేసి వచ్చి లెక్క పెట్టుకోమని కూడా అంటున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి వాళ్ళ కడుపు కోతని చెప్పుకుంటున్నారు. ఈ రోజు ఇప్పటికే కొంతమంది మీద కేసులు అయినాయి. ఇట్లా కేసులు అయిపోతే పోతే ఉద్యోగాలు రావడమే కష్టంగా మారుతుంది కదా. డిమాండ్ ఏం లేదన్నా మాకు. వెంటనే అంటే వెంటనే ఇట్లా కాదు, ఒక 4 నెలలు టైం తీసుకో, 6 నెలలు టైం తీసుకో. డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ గారి పుట్టినరోజు నాడే 20,000 నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పండి. మేము వెంటనే మాకు ఒక ప్రెస్ మీట్ పెట్టి 20,000 నోటిఫికేషన్ డిసెంబర్ 9 నాడు ఇస్తా అని చెప్పండి. ఎస్ఐ కానిస్టేబుల్ అండి. మేము 2022 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. 22 తర్వాత ఇప్పటి వరకు 4 years అందరూ వాళ్ళే అండి. ఇంతమంది వీలే కాదు, మన తెలంగాణలో 15 లక్షల మంది ఉన్నారు. అంతమంది రాలేక ఈ రోజు నేను ఎక్కడ ఇబ్రాహీంపట్నం ఉంటా, ఆడ నుంచి ఇక్కడికి రావాలంటే నా బండి మీద నేను ర్యాపిడో ఆన్ చేసుకొని వచ్చిన పైసలతో పెట్రోల్ కొట్టించుకొని ఇక్కడికి వచ్చానండి. వచ్చి ఈరోజు ధర్నాలో పాల్గొంటున్నా. అంటే మాకు పోలీసు వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళని గిట్ల ఏమనలేమండి, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళే. ఇప్పుడు వాళ్ళని ఏమైనా వాళ్ళు ఒకవేళ వాళ్ళు డ్యూటీకి రాకపోతే వాళ్ళని సస్పెండ్ చేస్తారు, వాళ్ళని బెదిరిస్తారు. వాళ్ళ బాధలు వాళ్ళవి. కానీ వాళ్ళు మమ్మల్ని ఇట్లా కొంచెం ఆలోచించి కొంచెం పర్మిషన్ ఇవ్వాలి మాకు. మేము శాంతియుతంగా శాంతియుతంగా చేసేంత మాకు ఒక 1 గంట 2 గంటలు పర్మిషన్ ఇవ్వండి. మేము మా కోసం మేము చెప్పుకునేంత వరకు. బడ్జెట్ లేదని చెప్పేసి అన్నారు. 60 కోట్ల నుంచి 100 కోట్ల దాకా మెషిన్ తీసుకొని వచ్చారు. మెషిన్ తీసుకురామని ఏ తెలంగాణ యువకుడు కూడా అడగలేదు. అలాగే మీరు ఇందాటి నుంచి విగ్రహారాధనలు అయ్యి చెప్పేసి ఏమన్నా లేదన్న. 60 కోట్ల నుంచి 150 కోట్ల వరకు మన ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు తెలంగాణలో. అసలు మన తెలంగాణ ఆంధ్ర నుంచి ఎందుకు విడిపోయిందో తెలియదు అన్న. మిలియన్ మార్చ్ మనకి 2011 మార్చి 10వ తారీఖున మనకి ఇక్కడ తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఏ ఉండొద్దని మన ఇక్కడ మిలియన్ మార్చ్ చేశారు. అలాంటప్పుడు మన ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఎందుకన్నా? అసలు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ విగ్రహాలు అవసరం ఆంధ్రాలో ఉన్నాయంటే మన ఆంధ్ర నుంచి తెలంగాణ లేదన్నా. ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయిందన్న. తెలంగాణ నుంచి ఆంధ్ర విడిపోలే. ఆంధ్ర వాళ్ళని తెలంగాణ మోసం చేయలేదు, తెలంగాణ వాళ్ళే ఆంధ్ర వాళ్ళు మోసం చేశారు. ఇప్పుడు 60 నుంచి 150 కోట్లు పెట్టారంటే 1 సంవత్సరం పాటు కానిస్టేబుల్కి ఉద్యోగాలు ఇవ్వచ్చు అన్న. శాలరీ ఇవ్వచ్చు, 1 సంవత్సరం వరకు కానిస్టేబుల్కి శాలరీ ఇవ్వచ్చు. అసలు ఎవరు అడిగారు? స్టూడెంట్స్ ఎవరు ఏం అడగలేదు కన్నా. మరి మీరు ఎందుకు పెట్టాలా? 5,000 పోస్టులు అయితే 15 కేటగిరీలు అన్న. మీకు 1/3 అల్లో లేడీస్కి పోతుంది. ఇంకా మళ్ళీ సగం వచ్చేసి నీకు హైదరాబాద్కి వెళ్తుంది. మిగతా
విలేజ్లు కానీ వాళ్ళకి కానీ ఎక్కడి నుంచి వస్తాయన్న ఆ పోస్టులు అవి ఎక్కడ సరిపోవన్నా కులానికి ఒకటే వేసుకున్నా నీకు 15 కేటగిరీలు అన్న 15 కేటగిరీకి 4-3 తప్ప ఎక్కువ రావన్నా కట్ ఆఫ్ 140 నుంచి 150 పోతుందన్న 4 సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు సరే నువ్వు 5,000 వేస్తా అంటే నువ్వు 5,000 వేస్తా అన్నప్పుడు ఎప్పుడు 2023లో నువ్వు వచ్చినప్పుడు 5,000 వేయాల్సింది నువ్వు అప్పుడు 5,000 వేస్తే ఒక టర్మ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ 6,000 వేసినా నీకు అంత ఇబ్బంది ఉండకపోదు నువ్వు స్టూడెంట్స్ 4 సంవత్సరాలు వెయిట్ చేయించినావు స్టూడెంట్ 4 సంవత్సరాలు చెప్పి ఇప్పుడు నువ్వు 70,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు కదా. అన్న ఇదేదో వినాయకుడు మన వినాయకుని కప్పు లడ్డు పాట పాలినప్పుడు ఒక 60,000 ఒక 70,000 ఒక 80,000 అన్నారు లేదన్న 13,000 నుంచి 16,000 వరకు పోస్ట్ ఇచ్చారు అంతే మరి 70,000 చెప్పుకున్నా అవి ఎవరికి ఇచ్చారు ఆయనకే తెలవాలా ఇచ్చిన నా తల తీసేయాలి అంటే మరి అవన్నీ ఏం మాటలు ఆయనకే తెలవాలి సీఎంకి అవి ఏం లేవన్నా ఇచ్చింది 14 నుంచి అంటాడు ఒక 70 అంటాడు లేదన్న ఏమి 2 లక్షలు ఇట్లా అంటారు. అసలు ప్రభుత్వం స్టార్ట్ అయ్యేటప్పుడు మేము 5,000 ఇస్తా అంటే అప్పుడు మేము ఆలోచించుకొని ఈ ప్రభుత్వంకి ఎలా ఆ ప్రభుత్వంకి ఎలా మేము మాట్లాడేదన్న మీరు డైరెక్టర్ వచ్చి సరునాగల్లో మీరు ధర్నాలు పెట్టి మీరు 2 లక్షల సంవత్సరంలో మీరు 2 లక్షల జాబులు ఇస్తాం అంటే మిమ్మల్ని నమ్మే కన్నా మేము ఓటేసింది మరి మీరు ఎందుకు ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు అంటే అధికారం లేనప్పుడు వీళ్ళు అధికారం కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు అధికారం పోయిన తర్వాత వీళ్ళు పదవుల కోసం వీళ్ళు కొట్టుకుంటున్నారు అన్న మాకేం లేదు వీళ్ళు చేసేది ఇప్పుడు మీకు నమ్మకం ఉందా మరి 2 లక్షల ఉద్యోగాలు వస్తారు నమ్మకం ఉందా? 2 లక్షల ఉద్యోగాలు రావని ఎట్లా ఇస్తారన్న ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది నువ్వు ఇప్పుడు ఈ 19,000 వేయండి ఫస్ట్ ఇప్పుడు అన్న ఇప్పుడు ఒక 19,000 అయితే పక్కా కావాలి 19,000 అన్న సూటిగా మాట మాట్లాడుతున్నా నేను పోలీస్ వ్యవస్థని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వాళ్ళ గవర్నమెంట్ ఒకటే కోరుకుంటున్నాను మేము విద్యార్థులము మేము మావోయిస్టులు నక్సలెట్లు కాదండి ఇక్కడ మేము మావోయిస్టులు నక్సలెట్లు కాదు ఈ రోజు ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఇంద్రా నాయక్ గాని కుమార్ నాయక్ గాని శంకర్ నాయక్ గాని ఆకాష్ గాని వేరే ప్రతి ఒక్కరు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ మీద ఒక్క లాఠీ దెబ్బ పడ్డా కూడా మొత్తం తెలంగాణని మొత్తం అల్లకొల్లోలం చేస్తాం మేము చేస్తారా లేదా ఖబర్దార్ రేవంత్ రెడ్డి పోలీస్ వ్యవస్థ ఈరోజు గుర్తుపెట్టుకోవాలి మీరు లాఠీ చార్జ్ చేసేది మాలాంటి నిరుద్యోగుల మీద మేము నిప్పు కనికలం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి ఖబర్దార్ రేవంత్ రెడ్డి జై తెలంగాణ పోలీసులు ఇప్పుడే ఏదైతే ఇంద్రా నాయక్ తలకి కొంచెం గాయమైంది పోస్ట్ ఏమంటే 5,000 ఇలా రండి, కొంచెం ఇట్లా రండి. 19,000 పోస్ట్ ఏమంటే మాకు 5,000కే బడ్జెట్ మేము చేసినాం మిగతా వాటికి డబ్బులు లేవని చెప్పేసి అన్నారు మరి అంత బడ్జెట్ లేని ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెడుతున్నారన్న స్టూడెంట్స్ ఎవరు తెలంగాణ స్టూడెంట్స్ ఎవరు మేము అడగలేదు రాజకీయాలు ఎందుకని విగ్రహ రాజకీయాలు కాదన్న విగ్రహ రాజకీయాలు కాదన్న ఇప్పుడు మెస్సి రావడానికి బడ్జెట్ ఉంటది అందాల పోటీలు పెట్టడానికి బడ్జెట్ ఉంటది మాకు జాబు చేయడానికి నీ కాడ బడ్జెట్ ఉండదా మెస్సిని తీసుకొచ్చి 100 కోట్లు పెట్టడానికి నీ కాడ బడ్జెట్ ఉంటది అందాల పోటీలు పెట్టి అందరు మంత్రులు అందరు పోయి ఉండడానికి బడ్జెట్ ఉంటది మేము స్టూడెంట్స్ ఎంత తప్పు పని చేస్తాం మేమేమైనా వేరే స్టేట్ వాళ్ళమా మేము తెలంగాణ వాళ్ళం తెలంగాణ సాధించుకున్న వాళ్ళం మాకు కంపల్సరీ నోటిఫికేషన్లు కావాలి మాకు రావడానికి బడ్జెట్ లేదా మీకు ఎమ్మెల్యేలు సీఎంలు ఒక్కొక్కరు 2 లక్షలు 4 లక్షల ఉద్యోగాలు జీతాలు తీసుకుంటారు 30,000 జీతం మా కానిస్టేబుల్ జీతం 30,000 50,000 జీతం ఎస్ఐ జీతం వాళ్ళ పోస్ట్ మేము అన్ని ఫిల్ చేసినాం 119 నియోజకవర్గాలన్నీ మేము నోటిఫికేషన్ వాళ్ళకి ఫిల్ చేసి వాళ్ళకి ఈరోజు అధికారం ఎక్కించినాం మాకు 20,000 నోటిఫికేషన్ ఇచ్చి మాకెందుకు ఇస్తలేడు అంటే వాళ్ళకి అధికారం రావాలి మాకు ఉద్యోగాలు రాకూడదా వాళ్ళు 4 లక్షల జీతాలు తీసుకుంటారు రేవంత్ రెడ్డి మాకు 30,000 జీతం ఇవ్వలేడా మీ ముఖ్యమంత్రి పదవులు మీ ఎమ్మెల్యే పదవులు మీ పదవులు మీ కార్పొరేట్ పదవులు మేము ఆశించట్లేదు మాకు కావాల్సింది ఉద్యోగాలు మాత్రమే మీరు నల్లమల్ల ఏమైనా అంటే మేము నల్లమల్ల అడవుల నుంచి వచ్చినాం మాకు అన్ని బాధలు తెలుసు అన్ని చెప్తున్నారు మేము దాదాపు 10 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాం కొంచెం కూడా మీకు చీమ కూర్చున్నట్లు లేదా దయచేసి మీకు ప్రార్థిస్తున్నానండి రేవంత్ రెడ్డి గారు 5,000 అంటే 5,000 అంటే జిల్లాకు ఒక 5 పోస్టులు కూడా రావండి మీరు కేటగిరీస్ వైజ్గానే చూసుకోవాలి దాదాపు 15 లక్షల మంది నిరుద్యోగులు ఇక్కడ కష్టపడుతుంటే 5,000 అంటే ఎవరికి సరిపోతుంది మీరు దయచేసి ఇప్పుడు మీరు నోటిఫికేషన్ ఇస్తే మేము అందరం స్టడీ హాల్లో పోయి చదువుకుంటాం మాకే పార్టీతో సంబంధం లేదు మాకు నోటిఫికేషన్లు కావాలి మీరు అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోండి మాకు నోటిఫికేషన్ ఇస్తే తక్షణమే మేము స్టడీ హాల్లో పోయి చదువుకుంటాం 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పటిదాకా ఒక నోటిఫికేషన్ లేదు మా బాధలు అర్థం చేసుకోండి స్టడీ హాల్ ఫీజు కట్టలేక హాస్టల్ ఫీజు కట్టలేక నానా కష్టాలు పడుతున్నాం మీరు
మీరు ఈ మాట మీద స్పందించకపోతే ఇంకా బరో ఉద్యమం పెద్దగా స్టార్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి ఖబర్దార్ గుర్తుపెట్టుకో బిడ్డ. ఇన్ని రోజులు మాకు నోటిఫికేషన్ కన్ఫర్మ్ గా కావాలి, లేకపోతే మేము పడతాం జాగ్రత్త బిడ్డ. చెప్తున్నాను, మేము ఒకటే అడుగుతున్నాం పోలీస్ వ్యవస్థని. మేము స్వచ్ఛందంగా మేము ఇక్కడ నిరసన చేసుకుంటున్నాం. వీఆర్ నాట్ ప్రొటెస్టింగ్, వీఆర్ పీస్ఫుల్లీ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్. మేము ఒక చిన్న ర్యాలీ చేసుకుంటాము. మా బాధ ఏముందో గవర్నమెంట్ దాకా చెప్తాము అని మాత్రమే చెప్తున్నాము. అటు చూడండి పోలీస్ వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారో. మీరు ఒకసారి కవర్ చేయండి, ఇదే కవర్ చేయండి. This is not fair. రేవంత్ రెడ్డి గారు గవర్నెన్స్ తెలియకపోతే మీద లాఠీ చార్జ్ చేస్తే మాత్రం తెలంగాణ మొత్తం అల్లకల్లో అవుతుందని చెప్తున్నాను. గవర్నమెంట్ ఉందో